మార్నింగ్ సిస్టర్. సిస్టర్ వర్నా పనమా. గుడ్ మార్నింగ్ మేడం. 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 హాయ్ ప్రియా. హలో బ్రదర్. బ్రదరా? ఇంకా నయం ఫాదర్ అని లేదు. గుడ్ మార్నింగ్. ఈ వారం మన హీరో విక్టరీ వెంకటేష్. ఆయన నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్సే. ఇటీవలే విడుదలైన చిత్రంలోనూ ఒక పాట. అలా చూడు ప్రేమలోకం దిగుతున్నది. మనతో పాటు పాలు పంచుకోవాలని వచ్చిన మీ హీరో అక్కినేని నాగార్జున చూద్దాం. చూస్తావా గమ్మత్తైన మత్తేని ఫారిన్ లొకేషన్ లో చిత్రీకరించిన వెంకటేష్ సౌందర్య అన్యాయం, అక్రమం. మిస్టర్ ప్రతాప్, నా టీవీలో పనిచేస్తూ నేను ఇచ్చే జీతం తీసుకుంటూ నా అపోజిషన్ వాళ్ళ టీవీ చూస్తున్నావా? ఇక్కడ నాకు రిమోట్ లో మండేది. సార్ అది నాకేమి చెప్పదు. నా టీవీ నా పెండ్లాం చూస్తలేదు, నా పిల్లకాయలు చూస్తలేదు, నా ఓన్ స్టాఫ్ చూస్తలేదు. ఊళ్ళో ఎందుకు మా చూస్తున్నావు? నేను పనిలోంచి ఎత్తి వేస్తున్నావు, నా టీవీ మూసి పుడుస్తున్నావు. ఆ పని చేయండి, పేడా విరగడవుతుంది. లేకపోతే ఏంటి సార్, నేను ఓహో టీవీ ఎందుకు చూస్తున్నాను? వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏమిటో మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలని. అవును సార్, మన ప్రోగ్రామ్స్ ఏంటో మనకు బాగా తెలుసు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. என்ன பிரெயின் மாதிரி இது கம்ப்யூட்டர் மாதிரி. அதுக்கு தான் வந்து నాకు ரொம்ப ఇష్టం. అంత టీవీ చూడు, మన టీవీ చూడనే వద్దు. ఆనా అంత ప్రోగ్రామ్ కన్నా మన ప్రోగ్రామ్ బాగుండాలా, అది మాత్రం మర్చిపోకు. నేనెందుకు మర్చిపోతాను? అది అలా ఉండాలి. ఎలాగైనా సరే ఆ దేవరగాన్ని దెబ్బ కొట్టి వాడి ఛానల్ ని టోటల్ గా క్లోజ్ చేయించాలి. వాడి రిమోట్ పగిలిపోవాలి. వాడి రిమోట్ కాదు, మన టీవీ పగిలింది. నీకు కావాలంటే ఎన్ని కెమెరాలైనా ఇస్తున్నా, ఎన్ని లక్షలైనా సెలవు చేస్తున్నా. డోంట్ వరీ, మీరు పొంగల్ తిని పడుకోండి. నీ మీద నిండా నమ్మకం ఉన్నది మా. ఆనా ప్రతాప్ తమాషా ప్రోగ్రామ్స్ అంతా చేస్తాడు. స్పాన్సర్ గుంపులుగా ఎగబడతారు. రొంబ డిమాండ్. వాడి సంగతి, వాడి టీవీ సంగతి నేను చూసుకుంటాను. మీరేం భయపడకండి. వాడి బొంద వెధవ డబ్బింగ్ ఫేస్ వాడును. వాడికి తెలుగే సరిగ్గా రాదు. వాడికి నేనెందుకు భయపడతాను? కాకపోతే నీలాగే అక్కడ ప్రియానో ఒక అమ్మాయి ఉంది. తను చేసే ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయని టాక్ వచ్చింది. ఏడిచింది. తన ఆట పట్టించడం కోసం రాత్రంతా కూర్చుని బ్రహ్మాండ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను, చూసుకోండి. Is it? Very good. A for apple, beautiful. B for biscuit, wonderful. C for chocolate, fantastic. Mr. Pratap, స్క్రిప్ట్ చాలా బాగుందయ్యా. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేట్టు ఈజీగా ఉంది. నువ్వు ఏమి కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే ఊటీకి వెళ్ళాను సరే షూటింగ్ చేయి. ఆవేశపడకండి, ఇది మా పప్పిది. అరే, మీ అమ్మాయి అప్పుడు స్క్రిప్ట్ రైటర్ కూడా నేర్చుకుందన్నమాట. వెరీ గుడ్. అయ్యో, ఇది స్క్రిప్ట్ కాదు మహానుభావ, మా పప్పి హోంవర్క్. కంగారులో నా స్క్రిప్ట్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్యాగ్ లో పెట్టాను. 5 నిమిషాలు ఇచ్చేసి వస్తాను. షటప్. హోంవర్క్ చేయకపోవడమే కాకుండా అబద్ధాలు కూడానా? లేదు మేడం, మా డాడీ నా బ్యాగ్ లో ఫైల్స్ పెట్టేసి. అదిగో మళ్ళీ అదే మాట. ఫస్ట్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes నేను పప్పి ఫాదర్ని. తను సిన్సియర్ గానే హోంవర్క్ చేసింది. నేనే పొద్దున కంగారులో నా ఫైల్స్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్రీఫ్ కేస్ లో పెట్టేశాను. అంటే బుక్స్ కి ఫైల్స్ కి తేడా కూడా తెలీదా మీకు? సారీ, కంగారులో అలా. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. అమ్మో, మేడం గారికి బాగా కోపం వచ్చేసింది. ఎన్ని ముద్దులిస్తే కోపం పోతుందో. వాట్? నాకు ముద్దులు ఇస్తావా? అయ్యో సారీ, మీకు కాదు మేడం, మా పప్పి మేడం కి. మీ పప్పి మేడం కూడా నేనే కదా. అది కాదండి బాబు, నేను మా పప్పిని మేడం అంటాను. సంతోషం, నన్ను మాత్రం పప్పి అని పిలవకండి. అలాగే. అమ్మా ప్రియా, కంగ్రాచులేషన్స్ మా. నువ్వు నాగార్జున మీద ఎత్తిన ప్రోగ్రామ్ సూపర్ హిట్. ఉత్తరాలంతా కట్టలుగా వచ్చుంటాయి. థ్యాంక్ యూ సార్. అమ్మా, వారానికి 2 ప్రోగ్రామ్ ఇంత మాదిరిందా మన టీవీ? ఓహో 2 అంత ఆహా టీవీ అంత పావి అడయారిపోయి అడుక్కుని మా తింటాడు. నా అంబిషన్ కూడా అదే సార్. వచ్చే ఆదివారం కోసం ఓ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. తమిళనాడు కర్ణాటకల్ని గజగజలాడిస్తున్న స్మగ్లర్ వీరప్పన్ని షూట్ వీరప్పన్ని షూట్ చేయడానికి మన దగ్గర గన్స్ అంతా షూట్ చేయడం అంటే గన్స్ తో కాదు, కెమెరాతో. అదెప్పుడు మా ముడియం? వీరప్పన్ కూర జంతువు మారి అడవుల్లో అంతా ఉంటాడే. ఆ అడవుల్లో ఉన్న వీరప్పన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెడతాను. వీరప్పన్ అంటే శాంతాభవన్లో ఊతప్ప మిల్లే. వాడి గురించి నీకు తెలియదు? నాకు బాగా తెలుసు సార్. నేను పనిచేసేది అతని దగ్గరే. నువ్వు వాడి ఇన్ఫార్మర్? ఇన్ఫార్మరు కాదు, ట్రాన్స్ఫార్మరు కాదు. ఆ వీరప్పన్ ఎవరో కాదు సార్, మీరే. అవును సార్, మిమ్మల్ని అందరూ ఆఫీస్ లో వీరప్పన్ అని పిలుస్తారు. మీకు కాస్త కటింగ్ చేసి మీసం పెట్టి చేతిలో గన్నెట్టి ట్యాంక్ బండ్ మీద వదిలేస్తే ఏ పోలీసులో ఎన్కౌంటర్ చేసి పూడుస్తుడు. పోలీసులకి రావద్దని ముందే ఇన్ఫార్మ్ చేద్దాం.
రేపు మిమ్మల్ని చూసి జనం భయపడిపోతారు, షాక్ అయిపోతారు. ఆ రియాక్షన్స్ అన్ని నేను చాట్ నుండి షూట్ చేస్తాను. దాంతో మన టీవీ బీబీసీ కన్నా పాపులర్ అయిపోతుంది. అమ్మా తాయే వేండమ్మా, ఇట్టటి రిస్కీ ప్రోగ్రామ్ అంటే నాకు భయం. మీకేం భయం లేదు సార్? ఉందంటే లేదంటే ఏంటి? అయితే మీ టీవీ స్టేషన్ మూసేసి ఏ రేడియో స్టేషన్ కు అమ్మేస్తారు. అది కాదమ్మా. నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే సరే ఏం చెయ్యాలా సొల్లు. ట్యాంక్ బండ్ పక్కనున్న ఓ హోటల్ దగ్గరికి మీ టాటా సియారా వచ్చి ఆగుతుంది. నానెవడో తెలుసా? తెలీదు సార్. ఏంది బే, సైట్ ఉండదా? నాంపల్లో 200 గజాలు ఉంది సార్. అబే చెప్పు, ఆ సైట్ కాదు బే, సూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడ ఉండాలి. ఇలా చుట్టడమే. నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుసు? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చేయి. సొల్లు, నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో వీరప్పన్ అంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగు దంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కాదు వీరప్పన్? ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమని పా, ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా కొట్టించినా చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్ట్ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి. అబద్ధం, వాడా వీరప్పన్. ఆగండి, ఆయన వీరప్పన్ కాదు. వాళ్ళు నువ్వు పట్టేసుకుని డబ్బులు కొట్టేస్తావనా? మీరు కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. ఆగండి, చెప్పేది వినండి. ఆయన వీరప్పన్ కాదు, ఆయన వీరప్పన్ కాదు, ఓహో టీవీ ఓనర్. నిజమా? ఆమాండా మగడా, కావాలంటే మరి ఈ గడప ఎందుకేశారు? వీరప్పల్లా యాక్ట్ చేసి మిమ్మల్ని అంతా భయపెట్టి ఒక ప్రోగ్రామ్ చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్నావా? నీ టీవీని పాపులర్ చేయడానికి ఇంత నీచానికి దిగజారుతావా? నిజంగా నువ్వే వీరప్పన్ ఎవడైనా నమ్మి హార్ట్ అటాక్ చచ్చుంటే ఏం జరిగేది? చెప్పండి ప్రజలారా. ప్రాణాలతో చెలగాటు వాడే ఇలాంటి టీవీ వాళ్ళని ఏం చెయ్యాలి? ఈ ఓహో టీవీని బ్యాన్ చేసి వీడిని శాశ్వతంగా మూయించేయాలి. కావాలంటే నీ కాలు పెడతా. కుదరదు, నిన్ను కోర్టుకు లాగి బోనెక్కించాల్సిందే. అతను వదిలేండి, ఇంకోసారి ఇలా చేయరండి, ఇంకోసారి ఇలా చేయరు. సరే పండి. అన్నట్టు మర్చిపోయాను, ఇప్పుడు ఇక్కడ జరిగిన తతంగం అంతా మా కెమెరాల్లో బంధిస్తాం. రేపు ఆదివారం 6ంటికి మా ఆహా టీవీలో ప్రోగ్రాం చూడండి, ఆనందించండి. మీరు రండి. పోచే పోచే, నా పరువే పోచే.